జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం చీము రక్తం ఉన్నా 16 నెలలు జైల్లో ఉన్నందుకు సిగ్గుపడి తనకు తాను ఉరేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. సిబిఐ రిపోర్ట్లో ఏమొచ్చింది? రిపోర్ట్లో 40,000 కోట్ల రూపాయలు ఇతను దోసుకున్నాడు అనేది రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా అదనంగా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. 1,00,000 కోట్లు తిన్నామనేటువంటిది ఆరోపణ ఉన్నది. ఇన్ని ఆరోపణలు ఉండమే కాక సిబిఐ ఎంక్వైరీలో 40,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ నువ్వు దోసుకుంటున్నట్టుగా రిపోర్ట్ కూడా ఇచ్చింది. మరి ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ఆ డబ్బు నువ్వు దోసుకున్నావా లేదా? ఆ డబ్బు నీ దగ్గర ఉందా లేదా? సిబిఐ రిపోర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో అది నిజమా కాదా? అది ఎప్పుడైనా చెప్పావా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ప్రజానాయకుడికి ప్రజల్లో రాబోయే కాలంలో ఒక నాయకత్వం చేయాలనుకునేటువంటి నీకు కొంచెమైనా నైతిక విలువలు ఉండాలి కదా. ఒకడు యువకుడికి ఉండాల్సిన లక్షణాలే నీ దగ్గర లేవు. క్రిమినల్గా బతకాలనే ఆలోచన ఉన్నట్టు కనబడుతుందే తప్ప జరిగిన దానికి కనీసం పశ్చాత్తాపం చెందినటువంటి పరివర్తన కలిగినటువంటి పద్ధతి ఎక్కడ కనబడటం లేదు. ఇది దురదృష్టకరం, చాలా బాధాకరమని సందర్భంగా నేను తెలియజేస్తా. గంట మీద ముఖ్యమంత్రి కావాలని కోరిక తప్ప దాన్ని ఏ విధంగా సాధించుకోవాలనో ఆలోచన లేనటువంటి అనాలోచన పరుడే ఈ జగన్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు అవినీతి పరులు అనేటువంటిది జగమెరిగిన సత్యం మిస్టర్ జగన్, అర్థం చేసుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఉరిదీయాలి, కాల్చి చంపాలంటే అది పాపం నీకు ఎమోషనల్గా నీకు రాబోయే కష్టకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంది. నేను జైలుకు పోయే పరిస్థితిలో ఉన్నా అని చెప్పుకునేందుకు మాట్లాడుతూ కనబడుతుంది తప్ప అది ఏ రకంగా మరి ప్రజలు ఆమోదించడం విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి ఇవాళ 16,000 కోట్ల రూపాయల బడ్జెట్, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణకు ధీటుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏ విధంగానైతే ఉమ్మడి రాష్ట్రంలో చేసిండో అంతకంటే ఎక్కువ పనిచేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చిన్న పెద్ద లేకుండా మాట్లాడటం ఇది ఏ రకంగా మరి న్యాయం కాదు, ధర్మం కాదు. ముఖ్యంగా నీలాంటి ఎదగాలనుకునే యువకుడికి అంతకంటే క్షమకరం కూడా కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా బాధాకరం. మీరు మాటలు నేర్చుకో. ఎవరో ట్రైనర్ను పెట్టుకున్నవాట, ఇది సిగ్గుచేటు. ఈడున్న నాయకులంతా ఎందుకు పనికిరావాలి? నీ చుట్టూనోళ్ళు అంతా ఎవరో, ఏం పేరు ఆయన పేరు? ప్రశాంత్ కిషోర్ 100 కోట్లు ఇచ్చి ప్రశాంత్ కిషోర్ కానీ ప్రశాంతం లేకుండా చేస్తున్న వాతావరణం కనబడుతూ ఉంది. అంటే నీకు ట్రైనర్ ఉంటే తప్ప మాటలు రావా? ట్రైనర్ ఆ మాటలే చెప్తే నిన్నే తరిమి కొట్టే ప్రమాదం ఉంది కదా. ఇది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాపం ఆయన శిల్పామోహన్ రెడ్డికి ఏమన్నా మంచోడని కొద్దిపాటి పేరున్నా నీ మాటలతో వచ్చే ఓట్లు కూడా కనబడటం లేదు. కొద్దిపాటిగా జనం లోపల ఊపొచ్చే టైమానికే నీ ప్రసంగం వచ్చింది. నీ ప్రసంగంలో మొత్తం శిల్పామోహన్ రెడ్డికి ఉన్న పేరు కూడా పోయింది. కాబట్టి జగన్ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా రాజకీయ ట్రైనింగ్ చేసుకో, ఎక్కడన్నా ఎవరి దగ్గరికన్నా వెళ్ళి. కానీ ఇంతవరకు నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం చాలా దురదృష్టకరమైన ప్రయత్నం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని నోరెత్తి మాట్లాడే హక్కు కానీ ధైర్యం కానీ మీకు లేదు, ఉండకూడదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఒక ముక్క దళితుల మీద జరిగినటువంటిది తెలంగాణ ప్రభుత్వం గురించి ఒక ముక్క మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏమండి ముఖ్యమంత్రి గారు, ఒక దళిత బాధ్యత కలిగినటువంటి ఒక పౌరునిగా నేను మాట్లాడుతున్నా, ఒక మాజీ శాసనసభ్యుడిగా నేను మాట్లాడుతున్నా. ఇన్నిసార్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాం, నీకెందుకు మనసు రావటం లేదా? దెబ్బలు చూడలేవా అని నేను అడుగుతున్నా. ఆ దెబ్బలు మామూలు ఎస్పీ గారు స్వయంగా వీపు మీద ఎక్కి
వెన్నెముకలు ఇరిగిపోయేటట్టుగా తొక్కినటువంటి విషయం వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. గొడ్లను కొట్టినటువంటి విషయం స్వయంగా చెప్తున్నారు. ఎస్పీ గారితో పాటు డిఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలు ఇంతమంది ఎగబడి రాక్షసుల్లాగా కొట్టినటువంటి ఆ విధానాన్ని మీరు ఎందుకు చూడలేకపోతున్నారని సందర్భం. నిజంగా నువ్వు ప్రజాప్రతినిధివే అయితే, నేను తెలంగాణ ప్రజలకు కాలికి ముళ్ళిరిగితే కూడా నోటితో తీస్తానన్నటువంటి మీరు ఇవాళ ఇన్ని దెబ్బలు తగిలేని ఇంతమంది నాయకులు, నీ కొడుకు కూడా వెళ్ళి చూసొచ్చిండు, కానీ ఆయనకు నోరు రావటం లేదు, మనసు లేదన్నట్టు అనిపిస్తూ ఉంది. నేను ఒకటే ఇస్తాను, ఒక సీనియర్ లీడర్గా మీరు ఎల్లకాలం మీరు పదవిలో ఉండరు, కానీ ఈ మచ్చ మీ జీవితంలో వెంటాడుతున్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దళిత వర్గాలు, నోరు లేని బలహీన వర్గాలను కొట్టి రాజ్యం చేస్తా అంటే నీకు ఇప్పటికిప్పుడు అర్థం కాదేమో, కానీ రాబోయే కాలంలో తప్పకుండా దీని పరిణామం ఉంటుందనేది మీరు అర్థం చేసుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరండి ఒక చిన్న ఆఫీసర్ ఎస్ఐని మీరు ఎస్ఐ కొట్టింది? ఎస్ఐ కొట్టింది, ఆర్డర్ ఇచ్చింది ఎవరు? అంత ధైర్యం ఏ పోలీసు వాళ్ళకి మాత్రం ఉంటుంది? ఎందుకు కొడతారండి పోలీసు వాళ్ళు? వాళ్ళకి ఎందుకు ఆ ధైర్యం ఉంటుంది? మీరు పైనుంచి ఆర్డర్ ఇస్తే తప్ప వాళ్ళు కొట్టలేరు కదా. మీరు ఇచ్చారా? మీ కొడుకు 40 రోజుల తర్వాత కూడా నాకు సమస్య ఇది తెలియదని చెప్పడం అనేటువంటిది ఎంత బాధాకరం అండి. శాసనసభ్యుడనేవాడు రోజువారీగా నియోజకవర్గ సమస్యలు తెలుస్తాయి. శాసనసభ్యుడైన వారికి పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు, చనిపోయిన వాళ్ళ దగ్గరికి, ఇబ్బంది పడ్డ దగ్గరికి, హాస్పిటల్స్కి పోతాం. మరి మీరెందుకు ఆ సాంప్రదాయాన్ని కొనసాగించలేకపోతున్నారు? తెలిసి కూడా అహంకారంతో మీరు పోలేదు. ప్రతిపక్షాల పార్టీలు పోతున్నా కొద్దీ మీకు భయం మొదలై మీరు వెళ్ళినటువంటి విషయం. అంతేకాదు కేసీఆర్కి నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను హార్డ్ వర్డ్స్ ఉపయోగించడంలే, కానీ ఒక మాట ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా మీరు హెలికాప్టర్ వెళ్ళి చూడండి. లేదా మీకు అంత తీరిక లేకుండా ఉంటే ఎవరెవరికో డ్రామా ఆర్టిస్టులకి, రకరకాల మనుషులకి కోట్లు ఇస్తారు కదండి, మీరు వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఒక పేదవాడి బాధను ఎందుకు మీరు చూడలేకపోతున్నారని నేను అడుగుతా ఉన్నా. ఒక దళితుడిగా నిజంగా నా కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయని మీకు చెప్తున్నా. మానవత్వం ఉంటే మీకు కూడా వస్తాయి చూస్తే. మీరు ఎందుకు చూడలేకపోతున్నారని ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు చూడండి ఏం జరిగిందో, ఎవరు కొట్టారో చూడండి, తీవ్రత ఏమిటో చూడండి. ఇది మీ నాలెడ్జ్లో లేకపోవచ్చు, ఇది మీ కుమారుడు చేసినటువంటి ఘనకార్యం కావచ్చు. న్యాయంగా మాట్లాడేటువంటి పద్ధతిలో మీరు ఉండగలిగితే మీకు రాజకీయంగా ప్రజలు కూడా అన్ని విధాలుగా సహకరిస్తారు. కానీ ఎస్సీలను కొట్టి, బీసీలను కొట్టి, పేదవాళ్ళను కొట్టి ఈ రకంగా కొడుతూ మీరు పోలీసు వాళ్ళు రాజ్యాంగం మారిస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఎన్నడూ భయపడలేదు. నిజాంకు వ్యతిరేకంగానే పోరాటం చేసి తెలంగాణని విముక్తి చేసినటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు అనేటువంటిది చరిత్ర మీకు తెలియంది కాదు. దీన్ని అర్థం చేసుకొని ఎస్ఐగా సస్పెండ్ చేయాల్సింది, వెంటనే ఎస్పీని సస్పెండ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద బుక్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్లకు బాధితులందరికీ న్యాయం చేయాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నా. ఎంత అండి? 2 కోట్ల రూపాయలు ఇస్తే ముఖ్యంగా 20 మందికి సరిపోతుంది. 20 ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కనీసం మీరు చేసిన ఘనకార్యానికి మేము కోరుతున్నది అదే. రాజకీయంగా మేమేం మాట్లాడటం లేదు దళితులంగా. నిన్న ఒక అతను చెప్తాడు, బానయ్య దళిత సర్పంచ్ అండి, సర్పంచ్ స్థాయిలో ఉన్నవాడి మీద నిలబడి ఎస్పీ గారు అంటాడంట, అరే మీరు మీ జీవితం ఉన్నంతకాలం మీరు పిల్లల దగ్గర సంసారం చేయలేరు, మీ పిల్లలని మా దగ్గర మేము పండుకోబెడతామనే మాటలు కూడా మాట్లాడినట్టుగా నిన్న చెప్తా ఉంటే నిజంగా ఎంత బాధిస్తుందో మీరు చెప్పండి. ఇది ఎంతవరకు న్యాయం? భార్యలను బ్రోతల్ హౌస్లో పంపిస్తామని చెప్పటం, ఈ రకమైనటువంటి దుర్భాషలు ఆడటమే కాక ఒక్కరొక్కరికి పెద్ద వాళ్ళ యొక్క శరీరాల మీద పెద్ద పెద్ద పుండ్లైనవి, వాళ్ళ పురుషనాళాలకి కరెంట్ షాక్ పెట్టారు. అంత 25 ఏళ్ళ పిల్లలండి పాపం. వాళ్ళు గోడున ఏడుస్తూ ఉంటే వాళ్ళకు దిక్కెవరని మళ్ళా మన కేటీఆర్ అంటాడంట, వచ్చేసారి కూడా నేనే ఉంటా. అది ఉన్నాయన, నువ్వే ఉండు,
కానీ ఇట్లాంటి పనులు చేయడం న్యాయమా? ఒక శాసనసభ్యుడిగా బెదిరించడానికి ఉండకూడదు, ఉండి కాపాడుతామనే పద్ధతిలో మాట్లాడాలి తప్ప నేనే ఉంటా, నేను మళ్ళీ చూస్తా అనే మాట ప్రజాప్రతినిధిగా ఇది తగదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకం కావడానికి కారకులు మీరే అవుతారు. అంతేకాదు రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఇది మంచి పద్ధతి కాదు. నేను రాజకీయంగా మాట్లాడటం లేదు. కేసీఆర్ మీద కొంత గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. దయచేసి ఇప్పటికైనా మీరు వెళ్ళి చూడండి, మీకు గౌరవం వస్తుంది. మేము మాట్లాడినటువంటి మాటలు అబద్ధమా నిజమా మీరే తెలుసండి. పోని మీరు అడిగి పోయిన తర్వాత నరసింహ గారు మాట్లాడిన మాట తప్పని మీరు చెప్పండి, మేము ఒప్పుకుంటాం. ఇది రాజకీయాల కోసం కాదు, మానవత్వం కోసం నేను మాట్లాడుతున్నా. దళితులు ఈ రాష్ట్రంలో ఆ పెద్ద మనిషి భాను అని సర్పంచ్ అంటాడు, తెలంగాణ కోసం మేము కొట్లాడింది ఎందుకేనా? ఎందుకు వచ్చింది తెలంగాణ? ఈ తెలంగాణ వల్ల మాకు ఈ దెబ్బలు ఎన్నడూ లేనటువంటి దెబ్బలు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు. నేను 30 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా, ఎన్నడూ కూడా ఇటువంటి సంఘటనలు తెలంగాణ ప్రాంతంలో జరగలేదు. ముఖ్యంగా ఈ అమానుషమైనటువంటి విధానాన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఎస్ఐ పాపం ఒక అమాయకుడిని ఎందుకు సస్పెండ్ బలి చేస్తారు మీరు? అందరి పుత్ర ప్రభుత్వం చేసిన ప్రభుత్వం హత్య చేసినటువంటి పద్ధతి కనబడుతుంది అక్కడ. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుతున్నాం. వాళ్ళని చూడమని మీరు పైసలు ఇవ్వకు. సీఎం గారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు 10 లక్షలు మేము డిమాండ్ చేయము, లేకపోతే ఇంకో ఉద్యోగం ఇవ్వని కూడా మీరు చూడండి. పోనీ ఒక్కసారి మీరు చూడండి. మీరు చూస్తే మీ విలువ పెరుగుతుంది, మీకే అర్థమవుతుంది పరిణామాలు ఎట్లా ఉన్నాయో. కాబట్టి రాజకీయాల కోసం మాట్లాడే మాటలు కాదు, మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి స్పందిస్తున్నాడు ఇవాళ, ఏడుస్తున్నారు ఇవాళ. మీరా కుమార్ లాంటి నాయకురాలు వచ్చి జగజ్జీవన్ రామ్ కూతురు వచ్చి ఏడ్చిపోయిందంటే ఎంతవరకు సమంజసమండి? ఆనాడు మీరు ఒక్కలే పార్లమెంట్ సభ్యులు అయినా తెలంగాణ వచ్చిందంటే మీరా కుమారి ఏం చెప్పింది ఆ మాటల్లో? నేనుగా అనేక సమస్యలున్నా కూడా అధిగమించి తెలంగాణ చట్టం కావటానికి నేను కారకురాలను అని చెప్పింది. అటువంటి పెద్ద ఆమెను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు మొత్తం జాతిని గౌరవించినటువంటి అగౌరవపరిచిన పద్ధతే కదా. దళిత జాతికి వాళ్ళకి ఏమైనా బోర్డులు ఉన్నాయా అంటే బయట ఉన్న మేము ఎట్లా స్పందించాలి? మీకు తెలియదా అండి వాళ్ళు ఎవరో? మీ గవర్నమెంట్కి తెలియదా? నిమిషం నిమిషం అన్నీ తెలుస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఎక్కువ తీవ్రత పెరగకముందే మీరు ఏమాత్రం మానవత్వం ఉన్నా వెంటనే చూడమని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక దళితుడిగా చెప్పాల్సిన ధర్మం నా మీద ఉంది, మీకు చెప్తున్నా. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని కేసీఆర్ ఎస్ఐ సస్పెన్షన్ను రివోక్ చేయండి, ఎస్పీని సస్పెండ్ చేయండి. ఎస్ఐ గారు సస్పెన్షన్ ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఎస్పీని సస్పెండ్ చేయండి, డిఎస్పీని సస్పెండ్ చేయండి, సిఐలను సస్పెండ్ చేయండి, అన్టచబిలిటీ యాక్ట్ కింద వాళ్ళని బుక్ చేయండి, వాళ్ళని జైలుకు పంపండి. అప్పుడు మీకు మంచి పేరు వస్తుంది. పేదవాడి కోసం ఆలోచన చేసిన దాని మీద సంతృప్తి ఉంటుందండి. ఇక ప్రాజెక్టు కడతాం, అవి కడతాం, ఇవి కడతాం, 3 ఏళ్ళు అయింది. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఈనాడు పోలీసును అడ్డం పెట్టుకొని బతికేటువంటి పద్ధతిలో ప్రభుత్వం ఉండటం కూడా క్షేమకరం కాదు అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, మిమ్మల్ని ఎవడో మిస్గైడ్ చేస్తున్నాడు, దాని నుంచి మీరు బయటపడండి, మీరు స్వయంగా వెళ్ళి చూడమని మాత్రం మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తాను. నమస్కారం. ఈరోజు భారత ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్గా పదవి చేపట్టినటువంటి పూజ్యులు శ్రీ ముప్పారపు వెంకయ్యనాయుడు గారికి ఆ చైర్మన్ సీట్లో కూర్చొని వాళ్ళ ఆశీనులై వాళ్ళ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర పక్షాన వారికి శుభాకాంక్షలు. తెలుగు వారి గౌరవాన్ని మరింత ఇనుమడింపేయడంలో వెంకయ్యనాయుడు గారు దోహదపడతారని చెప్పని, రాజ్యాంగ పరిరక్షణలో చట్టాల అమలులో వారు తప్పకుండా చొరవ చూపిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.